తిరుమల చరిత్రలోనే ఘోర విషాదం చోటు చేసుకుంది. తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిస్లాట్లో 6 భక్తులు మరణించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దేవుని దర్శనం కోసం వచ్చిన 6 భక్తులు ఆ దేవుడి సన్నిధిలోనే కన్నుమూయడం టీటీడీ భద్రతా వైఫల్యానికి కారణమైంది. వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు తిరుపతిలోని 9 ప్రాంతాల్లో 90 కౌంటర్లను ఏర్పాటు చేసిన టీటీడీ భక్తుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించింది. ఫలితంగా కౌంటర్ కేంద్రాల వద్ద అర్ధరాత్రి తొక్కిసలాట జరిగి 6 చావుకు కారణమైంది. ఈ పెను విషాదానికి కారకులెవరు? దీనికి బాధ్యత ఎవరిదంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను నిర్వహిస్తామని విస్తృతంగా ప్రచారం చేసిన టీటీడీ ఏర్పాట్ల విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోలేదంటూ మండిపడుతున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో దాదాపు 90 టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేసింది టీటీడీ. వైకుంఠ ద్వార దర్శనాల కోసం వచ్చే భక్తులు ముందే టైం స్లాట్ టోకెన్లను పొందాల్సి ఉంటుందని విస్తృత ప్రచారం చేసింది. ఆ కౌంటర్లో తిరుమలలోని బైరాగి పట్టెడ రామానాయుడు స్కూల్ కూడా ఒకటి. గతంలో ఇక్కడ స్థానికులకు మాత్రమే టోకెన్లు జారీ చేసేవారు. ఈసారి టీటీడీ ముందే ప్రచారం చేయడంతో బుధవారం తెల్లవారుజామునే వేలాది మంది పాఠశాల వద్దకు చేరుకున్నారు. బుధవారం ఉదయం క్యూలైన్లోకి జనాన్ని అనుమతించకపోవడంతో పోలీసులు వారందరినీ పక్కనే ఉన్న పద్మావతి పార్కులోకి పంపారు. సాయంత్రానికి అక్కడ 10,000 మంది వరకు పోగయ్యారు. భక్తుల్ని పార్కులోకి ఉంచేసి గేట్లను మూసేయడంతో లోపల ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఓ మహిళ అస్వస్థతకు గురైంది. అప్పటికే తమను బయటకు పంపాలని కొందరు భక్తులు పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన మహిళను బయటకు తీసుకొచ్చేందుకు గేట్లను తెరిచారు. ఆ సమయంలో పార్కు లోపల ఉన్న భక్తులు గేట్లు ఎందుకు తెరుస్తున్నారో తెలియక టోకెన్ల కోసం క్యూలైన్లోకి పంపుతున్నారని భావించారు. పార్క్ గేట్ నుంచి క్యూలైన్లోకి వెళ్లేందుకు ఒక్కసారిగా తోసుకెళ్లారు. గేటు వైపుకు వచ్చే క్రమంలో కొందరు కింద పడిపోగా మిగిలిన జనం తోసుకుంటూ వారి మీదకు వెళ్లిపోయారు. ఆ సమయంలో పోలీసులు వారిని అదుపు చేయలేకపోయారు. దాదాపు 15 నిమిషాల పాటు తీవ్ర తొక్కిసలాట తర్వాత కింద పడిన వారిని అతి కష్టం మీద బయటకు తీసుకురాగలిగారు. గేట్లను తెరవడంతో నిర్లక్ష్యంగా ప్రవర్తించడమే ఈ అనర్థానికి కారణమైంది. తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం స్పందిస్తూ మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపింది. మంత్రులు అనగాని అనిత, పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి తిరుపతి రూయా ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్విమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన వైద్యులతో మాట్లాడారు. తొక్కిసలాట్లో 41 మంది గాయపడ్డారని, వారిని స్విమ్స్, రూయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. గాయపడిన వారిలో 2కి తీవ్ర గాయాలయ్యాయని, క్షతగాత్రుల్లో అత్యధికుల్ని సాయంత్రంలోగా డిశ్చార్జ్ చేయనున్నట్టు చెప్పారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు తప్ప మిగిలిన వారికి ప్రాణాపాయం లేదని రూయా ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ఇప్పటి వరకు 20 మందిని డిశ్చార్జ్ చేసినట్టు తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు కారణమైన తిరుపతి ఎస్పీ, టీటీడీ జేఈఈ వెంకన్న చౌదరిలను సస్పెండ్ చేయాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన డిమాండ్ చేశారు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని తిరుపతిలో వీరతాడు వేసుకుని తిరిగిన పవనానంద స్వామి, సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందని, సనాతన ధర్మాన్ని మీ ఆలోచన రీతిలో తునాతునకలు చేస్తారో చెప్పాలన్నారు. గేమ్ చేంజర్ ఈవెంట్లో 2 చనిపోతే రోడ్లు బాగోలేకపోవటానికి వైసీపీ మీద ఆరోపణలు చేశారని, ఇప్పుడు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు దేవుడితో పెట్టుకున్నారని, రాజకీయ వనరుగా పావుగా వాడుకొని జగన్ మీద అభండాలు వేసి తిరుమల అపవిత్రం అయిందని రాజకీయం చేశారని, తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందనే దుర్మార్గపు ప్రచారాలకు ఇప్పుడు దేవుడే కన్నెర చేశాడని మండిపడ్డారు.